Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేసింది ఈ అంశానికి సంబంధించి. ఒక ఇండిపెండెంట్ సిట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటూ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారుల నుంచి ఇద్దరు, సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకరు, మొత్తం 5గురితో కూడిన ఇండిపెండెంట్ సిట్ ఈ వ్యవహారం పైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కోర్టు చెప్పింది. తిరుపతి లడ్డు వ్యవహారంతో పాటు ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. రాష్ట్ర దీన్ని పబ్లిక్ ఈ కేసెస్ ని మేము విచారణ ముగించటం లేదు, మేము దీన్ని విచారణ కొనసాగిస్తాము భవిష్యత్తులో కూడా అని అన్నది అంటేనే కోర్టు మానిటరింగ్ ఉందని అర్థం. ఓకే ఓకే కోర్టు మానిటరింగ్ ఉంటుందని అర్థం. ఇప్పుడు ఈ విచారణ ముగించేసి సిబిఐలో ఇద్దరిని, సిట్ లో ఇద్దరిని, ఒకరిని ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ నిష్ణాతుని వేసేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేసేయండి కేంద్ర ప్రభుత్వాలకు అని అనలా. ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం వేసినట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ లో ఈ 5గురు కూడా దే విల్ బి మానిటర్డ్ బై ది సిబిఐ డైరెక్టర్. అవును. ఇన్ టర్న్ ది సిబిఐ డైరెక్టర్ and the committee will submit a report to CBI director. CBI director in turn is answerable to the court. ఓకే ఓకే కోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సిబిఐ డైరెక్టర్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఓకే 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 ఈ ఇదిగో లడ్డూలో పంది కొవ్వు వాడారా, ఆవు కొవ్వు వాడారా, ఇంకోటి వాడారా, లేకపోతే కల్తీ జరిగిందా లేదా లడ్డూని టెస్ట్ కి పంపించారా, లేకపోతే కల్తీ నెయ్యిని ప్రాథమికంగానే ఆఫ్ చేసేసి లారీలు వెనక్కి పంపించేశారా, ఇంతకు ముందు ఇలాంటి లారీస్ నే ఏమైనా. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుద్దంటే నరసింహరావు గారు, ఎంత టిపికల్ ఇష్యూ అంటే ఇప్పుడు 2022లో 2023లో ఫర్ ఎగ్జాంపుల్ 2024 జూన్ 11వ తారీఖున ఈ ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళ ఎలిగేషన్ ఏంది అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగి ఉంటది ఏమోననేది ఒక ప్రిజంప్షన్ ఎలిగేషన్. ఒకవేళ జరుగుంటే ఏం చేయాలి? అప్పుడు ఉన్నటువంటి కల్తీ నెయ్యిని ల్యాబ్ రిపోర్ట్ కి పంపించి, ఏది 2024 జూన్ 11కు ముందు కల్తీ నెయ్యిని ల్యాబ్ కి పంపించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ పార్క్ అయింది, కల్తీ నెయ్యి పార్క్ అయింది వెహికల్, దాన్ని టెస్ట్ కి పంపించారు. టెస్ట్ కి పంపించినప్పుడు టెస్ట్ కి పంపించింది దీంట్లో జంతు అవశేషాలు ఉన్నాయి, ఆయిల్ కలిసింది అని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని లోపల పంపించారనుకోండి, అది ఖచ్చితంగా వాడి ఉండొచ్చు నెయ్యి. ఓకే ఓకే లేదు దాన్ని వెనక్కి పంపించేశారనుకోండి, ఖచ్చితంగా వాడి ఉండాల. ఇప్పుడు ఈ సిట్టుకున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, సిట్టు చేయబోయేది ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు కల్తీకి నెయ్యి వాడారు, ఆ నెయ్యితో లడ్డు తయారు చేసిందని చెప్పడానికి లడ్డూలు అవైలబిలిటీ లేవు. అవును. ఇప్పుడు లడ్డు ఏ రోజు లడ్డు ఆ రోజు 3 రోజులకో 2 రోజులకో 1 రోజుకో నాకు తెలియదు, ఆ టైం లైన్ తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారనేది ఎవ్రీడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అవును. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో గత ఒక 10 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో ఉన్న లడ్డూని టెస్ట్ కి పంపించడానికి లడ్డు అవైలబిలిటీ ఉండదు. ఇంపాసిబుల్ అది. ఈ లడ్డు అవైలబిలిటీ లేనప్పుడు మెటీరియల్ ఏంటి వీళ్ళు ఎగ్జామిన్ చేయడానికి? ఇప్పుడు సిట్ వచ్చినా కూడా ఇంకొకళ్ళు వచ్చినా మెటీరియల్ అవైలబిలిటీ లేదు. సో వీళ్ళకున్న ప్రైమా ఫేసి సోర్స్ ఏంటి అంటే, వీళ్ళు గత ప్రభుత్వంలో ఏదైనా ఒక నెయ్యి వెహికల్ వచ్చినప్పుడు పార్కింగ్ చేసినప్పుడు అది టెస్ట్ కి పంపించినప్పుడు ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ కి పంపించినా కూడా దీంట్లో జంతు ఆయిల్ కలిసింది, ఫ్యాట్ కలిసింది అని రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఆ వెహికల్ లోపలికి వెళ్ళింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిక్కుకున్నట్టే. ఓకే, అలా జరిగి ఉంటే మాత్రమే దట్ ఈస్ ఓన్లీ ద ఎవిడెన్స్. అంతకు మించి ఇంకా మీకు స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఎలిగేషన్స్ ని సబ్స్టాన్షియేట్ చేయడం ఇంపాసిబుల్. బేస్ ఏం ఇవ్వగలుగుతారు? సిట్ ఏం కలెక్ట్ చేయగలుగుతుంది? సుప్రీంకోర్టుకి ఏం నివేదిక ఇస్తుంది? ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది నరసింహరావు గారు, మర్డర్ డెడ్ బాడీ ఉంది అనుకోండి, ఆ డెడ్ బాడీ ఉంటేనో సీన్ ఆఫ్ అఫెన్స్ ఉంటేనో అక్కడికి వెళ్ళి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒక లడ్డు వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు అపచారం జరిగింది, స్వామివారి ప్రసాదం అపచారం జరిగింది అనుకున్నప్పుడు స్వామివారి ప్రసాదం ఏది ఎగ్జామిన్ చేయడానికి? ఓకే, సో ఇప్పుడు నాకు ఒక రెండు లడ్డు తయారు చేశారని చెప్పడానికి. సో నేను అనుకోవటం ఏంటంటే నరసింహరావు గారు, ఇది ఈ విధమైనటువంటి ఎలిగేషన్
సబ్స్టాన్స్ చేయటం చాలా కష్టం. రేపు సిట్ కూడా దీన్ని ప్రాపర్ గా ఎగ్జామిన్ చేసి సుప్రీం ఇప్పుడు మామూలుగా అయితే నేను అనుకోవటం ఇది సుప్రీం కోర్టు కనుక కేసు విచారణ ముగించి ఉన్నట్టయితే ఈ కేసు కోల్డ్ బాక్స్ లోకి వెళ్ళిపోయేది. ఇంకా దీని మీద ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు లడ్డు అపచారం జరగలేదు, దీంట్లో ఏం జరగలేదు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక పొలిటికల్ ఎజెండా తోటి ఒక ఎలిగేషన్ చేసిందన్న విషయం తెలుసు. రేపొద్దున ఈ విచారణ కనుక సుప్రీంకోర్టు ఓపెన్ చేసి ఉండకపోతే ఈ 5 సంవత్సరాల పాటు కొనసాగేది ఈ విచారణ. సో వీళ్ళ టాక్టిక్స్ ఏంది అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేకపోతే సంవత్సరాల పాటు కొనసాగించి దాన్ని తెరమరుగయ్యేటట్టు చేస్తారు. సో ఇది ఓపెన్ గా ఉండటం కూటమి ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా సెట్ బ్యాక్ అని నేనైతే ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఇది టైం లిమిట్ ఏమన్నా పెట్టిందా? ఏ టైం లోపు? టైం లిమిట్ ఏం పెట్టలేదు. ఐ డోంట్ థింక్ సో. టైం లిమిట్ సుప్రీం కోర్టు పెట్టినట్టు నేనైతే వినలేదు. టైం లిమిట్ అయితే లేదు. నేను దీనికి ఖచ్చితంగా నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు టైం లిమిట్ పెట్టారనుకోండి, టైం లిమిట్ పెడితే వాళ్ళు రేపొద్దున మీరు టైం లిమిట్ పెట్టారు, మేము హరీబరీగా చేసేసాము, మాకు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం దొరకలేదు అనే కంటెన్షన్ తీసుకోవచ్చు వాళ్ళు. సో నేను అనుకోవటం టైం లిమిట్ పెట్టలా. బహుశా నెక్స్ట్ అడ్జార్న్మెంట్ ఎప్పుడో ఇచ్చారో అనేది నాకైతే ఐడియా లేదు. ఒకవేళ సాయంత్రం కానీ రేపు కానీ ఆ ప్రొసీడింగ్స్ అప్డేట్ అయిన తర్వాత అసలు ఈ విధి విధానాలు ఏంటి, వీళ్ళకి ఏమైనా టైం ఫ్రేమ్ పెట్టారా, సుప్రీంకోర్టు ఫస్ట్ ప్రొసీడింగ్స్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలను నెక్స్ట్. అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనే డిమాండ్ చాలా మంది చేస్తూ వచ్చారు, సిబిఐతో చేయాలనే డిమాండ్ చాలా మంది చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది రెండు జరిగినట్టు కాదు కదా. సిట్టింగ్ జడ్జి ఎందుకు లేరు దీనిలో అంటే ఏం చెప్తారు? కంప్లీట్ గా సిబిఐకి ఇచ్చే ప్రయత్నం ఎందుకు కోర్టు చేయలేదు అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఎవరు చెప్పారు సిబిఐకి ఇవ్వలేదని? సిబిఐకే ఇచ్చారు. ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఉంటున్నారుగా. No. Ultimately, CBI director will monitor the entire investigation. Okay, CBI విచారణగానే చూడాలి దాన్ని. మరి అంతే కదా. CBI డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ ప్రత్యక్షంగా దీన్ని విచారణ సమీక్షిస్తారు అంటే అర్థం ఏంటి? సిబిఐ ఇన్వెస్టిగేషనే. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇస్తూ సిట్ లో ఉన్నటువంటి అధికారులని కూడా ఒక 2 అధికారులని జాయింట్ టీమ్ లో వేశారు, వేయమని అడిగారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటే తప్పేం లేదు. బికాస్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ అ గవర్నమెంట్. ఇది టీడీపీ పార్టీయో జనసేన పార్టీయో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జరిగినటువంటి అనర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి ఇది సిబిఐ విచారణనే అనాలి. మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నరసింహరావు గారు, ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం అనేది కరెక్ట్ కాదు నా దృష్టి. ఎందుకంటే క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేసేదానికి చాలా పద్ధతులు ఉంటాయి. అది ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ కి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి వర్గీకరణ కరెక్టా కాదా, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండొచ్చు. సో నేను అనుకోవటం ఒక సెన్సిటివ్ ఇష్యూలో కోట్లాది మంది మనోభావాలు ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూలో జ్యుడిషియరీ న్యూట్రల్ పర్సన్ గా ఉండి డిగ్ చేయటం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవటం మంచిది కాదనేది నా అభిప్రాయం. బహుశా సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక కామెంట్ పాస్ చేసినందుకే సుప్రీంకోర్టు విచారణలో నిన్నేమన్నారు పవన్ కళ్యాణ్ గారు, సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు హిందూ ధర్మం మీద జరిగితే ఎవడ మాట్లాడటం లేదు, ముస్లింస్ కి జరిగితే క్రిస్టియన్లకు జరిగితే చాలా అద్భుతంగా స్పందిస్తారు, హిందువులకు జరిగితే అయిన వాళ్ళకి కంచాల్లో కాని వాళ్ళకి ప్లేట్లలో పెడుతున్నారు. సో జ్యుడిషియరీ వ్యవస్థ కూడా ఎట్లా తయారైంది, ఇంకా దీన్ని కూడా మనం నమ్ముకోలేమని సుప్రీంకోర్టు జడ్జెస్ మీద హైకోర్టు జడ్జెస్ మీద చాలా డిఫార్మేటరీ కామెంట్స్ పాస్ చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక లే మ్యాన్ కూడా కాదు, మీలాంటి నాలాంటి ఒక సాధారణమైనటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. సో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి అలాంటి కామెంట్స్ పాస్ చేసినప్పుడు రేపు ఉదయం సుప్రీంకోర్టు జడ్జెస్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని విచారణ చేసినప్పుడు ఎన్నో కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళు దీనిలో నుంచి విచారణలోకి ఇండల్జ్ అవ్వకుండా వాళ్ళు ఈ విచారణని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐకి ఇస్తే రేపొద్దున వీళ్ళు విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నరసింహరావు గారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ సిబిఐ ఎంక్వైరీ అండ్ కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్. సో సిబిఐకి ఇచ్చినట్టుగానే కోర్టు మానిటర్ లో ఉన్నట్టుగానే సో స్వతంత్రంగానే విచారణ జరుగుతుందని నేను నా పాయింట్ ఏంటంటే, చాలా మంది హిందువులకి ఇది ఆ పార్టీకి అనుకూలంగానో ఈ పార్టీకి అనుకూలంగానో ఇలా ఉండకూడదు, హిందువులకు క్లారిటీ కావాలి.
శ్రీవారి భక్తులకు క్లారిటీ కావాలి, ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. సో ఆ క్లారిటీ ఈ కమిటీతో వస్తుంది అని ఆశించవచ్చా? అది మనం ఎలా చెప్పగలం? ఆశించాలి. మనం ప్రతిదీ కూడా ప్రోగ్రెసివ్ గానో ప్రాపర్ గానో జరగాలనే ఆశిస్తాం నరసింహరావు గారు. కానీ బాగా జరుగుతుందా లేదా అనేది నేను చెప్పలేను. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేవి ప్రోయాక్టివ్ గానో లేకపోతే ప్రీ డిటర్మైన్డ్ మైండ్ తోనో మనం మాట్లాడలేదు. ఇప్పుడు సిట్ లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ తప్ప మనకి ఈ దేశంలో ఆల్టర్నేటివ్ లేదు. వీ హ్యావ్ టు బిలీవ్ మనం బాగా జరగాలి, మంచి జరగాలి, ట్రూత్ బయటకు రావాలని కోరుకుందాం. అయితే దీంట్లో ఎన్ని పొలిటికల్ డ్రామాలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఎలా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు అల్టిమేట్ గా శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. ప్రూవ్ చేయకపోతే అబాస్ పాలైపోతారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి చెప్పండి? కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు పరిధిలో కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు దీంట్లో కల్తీ జరిగిందని చూపించాలి అంటే మీరు ఆషామాషిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఒక 1,00,000 మందిలో ఇచ్చిన స్టేట్మెంట్ లాంటివి కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు 30,000 మంది పిల్లలు మిస్ అయిపోయినారు, వాలంటీర్లు వాళ్ళందరినీ వ్యభిచార గృహాలకు తీసుకెళ్లాడని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. దానికి బేస్ లేదు. కానీ రేపొద్దున అది కోర్టు ముందుకెళ్ళి నిలబడాలి అంటే స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ విల్ స్పీక్. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మీటింగ్ లో లడ్డూలో 10 గోవు కలిసింది, ఎత్తు గోవు కలిసిందని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఆ విధమైనటువంటి వేగ్ స్టేట్మెంట్ సిబిఐ సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో రేపొద్దున సుప్రీంకోర్టుకి ఇవ్వలేరుగా. అవును అవును, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఉండాలి. కలిసింది అని వీళ్ళు రేపు సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాలంటే ఎలా కలిసిందో చెప్పాలి, ఏ ప్రాసెస్ లో కలిసిందో చెప్పాలి, ఎప్పుడు కలిసిందో చెప్పాలి. కలిసింది అని చెప్పడానికి ఇప్పుడు ఆహార సంస్థకు సంబంధించిన నిపుణులను కూడా ఒక అతన్ని వేశారు. అవును, ఇతను రేపొద్దున ప్రాపర్ వేలో రిపోర్ట్ ఇవ్వాలి. ప్రాపర్ వేలో రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు కూడా వేగ్ గా చెప్పలేరు కదా. సో నాకు తెలిసి ఈ సిట్ తోటి బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అండర్ డిఫెన్స్. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో కామెంట్ చేశారు. ఆయన అంతకుముందు చేసిన కామెంట్ తరహాలోనే అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఈ కల్తీదే తీసుకెళ్లిపోయారంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ విచారణ ప్రాసెస్లో దాన్ని కూడా ఈ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఏజెన్సీ పరిగణలో తీసుకునే పరిస్థితి ఉంటుందా? సార్, ఒక బాధ్యత లేని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ కామెంట్స్ ని, పర్సనల్ కామెంట్ ప్రొఫెషనల్ కామెంట్స్ ఏమి ఉండవులండి. ఆయన ఏ కామెంట్ చేసినా డిప్యూటీ సీఎం కామెంట్ చేసినట్టే, అంతే కదా. అంతేగాని అబ్బాయి నేను వ్యక్తిగత హోదాలో జనసేన పార్టీ లీడర్ గా చేసినట్టు కుదరదు. నువ్వు ఏ కామెంట్ లో ఉన్నా, జనసేన పార్టీలో ఉన్నా, యువర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. సో అట్లాంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్, అట్లాంటి అపరపక్వమైనటువంటి స్టేట్మెంట్స్, అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్, ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్, ప్రజల మనోభావాలని ఇంకా గాయపరిచేటువంటి స్టేట్మెంట్, కేవలం లేనిపోని ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాల ద్వారా ఒక రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలని ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ని సిట్ పరిగణలోకి తీసుకుంటుందని నేనైతే అనుకోవటం. ఎందుకు అనుకోవటం లేదు అంటే ఆ స్టేట్మెంట్లకి ఒక సాధారణమైనటువంటి యూట్యూబర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కి కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోను. ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని వాళ్ళు ఒక సాధారణమైన యూట్యూబర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా తీసుకుంటారని నేనైతే అనుకుంటాను. కాదు సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఏంటి తేడా ఉంది? అంటే ఏం తేడా ఉంది అనేది నేను అనటంలా. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి బేస్ ఏంటి, ఎవిడెన్షియరీ వాల్యూ ఏంటి, what are the substantial that they will substantiate for their statement అని చెప్పి మనం అడిగినప్పుడు there is no answer. ఇలాంటి ఆన్సర్స్ దొరకని, ఒక ప్రాపర్ ఎవిడెన్షియరీ వాల్యూ లేని స్టేట్మెంట్స్ గౌరవ అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇస్తే దాన్ని ఏమని అనాలిసిస్ చేయమంటారు, దాన్ని ఏమని ప్రజలకి ఒక సందేశం ఇవ్వమంటారు, దానికి ఏ విధంగా నన్ను నేను సబ్స్టాన్షియేట్ చేసుకోమంటారు. ఇప్పుడు
నేను ఒక లాయర్ని నరసింహరావు గారు, చాలా సాధారణమైనటువంటి ఒక చిన్న లాయర్ని. నా స్థాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రినో ప్రశ్నించే లేకపోతే వాళ్ళని ఎదిరించే స్థాయి కూడా లేదు. అలాంటి సాధారణమైనటువంటి నేనే ఒక మాట మాట్లాడేటప్పుడు మీకు రూల్ చూపిస్తాను, ఒక రెగ్యులేషన్ చూపిస్తాను, ఒక ఎవిడెన్స్ చూపిస్తాను, ఒక లాజిక్ చూపించి మాట్లాడతాను. ఇవి ఏమీ లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రి స్టేట్మెంట్లు ఇస్తే ఈ స్టేట్మెంట్లని ఏం బేస్ చేసుకుంటారు? ఇప్పుడు నిన్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లక్షలాది లడ్డూల్ని అయోధ్య రామాలయానికి వాడారు అని. మీరు చెప్పండి, అయోధ్య రామాలయంలో వాడినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు చెప్పదలుచుకున్నారా? అంతే కదా. కల్తీ జరిగితే ఏ నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని ఆధారం ఏంటంటున్నా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మోడీ 1 కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు, లేకపోతే అమిత్ షా 10 కోట్లు లంచం తీసుకున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి 100 కోట్లు లంచం తీసుకున్నాడు అంటే కుదరదు కదా సార్. ఎక్కడ తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ ప్రాసెస్ లో తీసుకున్నారు అంటే ప్రైమా ఫేసి ఎలిగేషన్ చేసేటప్పుడు ప్రైమా ఫేసి ప్రాథమికమైనటువంటి సమాచారం మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు అయోధ్యకి రామాలయానికి పంపించింది పలానా సంవత్సరంలో పంపించారు 2 లక్షల లడ్డూలు. ఈ 2 లక్షల లడ్డూకి వాడటానికి పలానా ట్యాంకర్ లో నెయ్యిని వాడారు. ఆ రిలవెంట్ టైంలో ఆ 3-4 రోజుల్లో ఇదిగో ఒక 100 ట్యాంకర్స్ నెయ్యి వచ్చింది. ఈ 100 ట్యాంకర్స్ నెయ్యి యొక్క రిపోర్ట్లు చూస్తే దీంట్లో ఇదిగో ఆవు కొవ్వు కలిసిందని, బీఫ్ కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆ లడ్డూ లేదు ఇప్పుడు రిపోర్ట్ చేయడానికి, ఆ లడ్డూ ఆ టెస్ట్ చేయడానికి లడ్డూ లేదు. అయోధ్యకి పంపించిన 2 లక్షల లడ్డూలు ఒక లడ్డూ పీస్ అన్న ఉందా ఇప్పుడు టెస్ట్ చేయడానికి? లేదు కదా. బట్ ఆ రిలవెంట్ టైంలో ఈ గీ వాడారు. ఈ గీ యొక్క అవశేషాల రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చినందుకు కాస్త కుస్త చదువుకున్నందుకు నాకు సిగ్గు అనిపిస్తుంది. అంటే రెండోది, ఈ ప్రజలు ఆ విధంగా కేరింతలు కొడుతుంటే అలాంటి వ్యక్తికి అసలు రాజకీయాలకి మనం ఎందుకు వచ్చామా అని నా ముఖం మీద నేను ఉమ్మూసుకోవాలనిపించేంత జుగుప్స కలుగుతుంది అలాంటి స్టేట్మెంట్స్ వింటుంటే. దానికి కేరింతలు కొట్టి లక్షలాది మంది ప్రజలు, యువత, వేలాది మంది యువత కేరింతలు కొడుతుంటే నాకు ఈ యువత మీద కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ నాకు యూత్ మీద దురభిప్రాయం కలుగుతుందో, ఎక్కడ ఇలాంటి వ్యక్తుల మీద దురభిప్రాయం కలుగుతుందో అని అసహ్యం పుట్టి నేను ఆ స్పీచ్లు వినటం మానేశా. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ చూసేటప్పుడు 1-2 స్పీచెస్ వినాల్సి వస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ నేను విన్నా. అలాంటి కర్మ, అలాంటి దౌర్భాగ్యం, దీన్ని స్ప్లిట్ చేసి ఈ రాష్ట్రంలో ఒక మతపరమైనటువంటి విధానాలకి ఫౌండేషన్ వేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే ఐ పిటీ అబౌట్ ది మెసేజ్ దట్ వాస్ గివెన్ బై ది హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఆయన కోర్టులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యల్ని కోర్టులు అసలు పట్టించుకునే పరిస్థితి లేదా? కోర్టులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఈ తరహా వ్యాఖ్యల్ని అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకత్వం చేస్తోంది? నరసింహరావు గారు, ఎలా ఉంటుంది అంటే రాజకీయ నాయకులు పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అంటారు. సింపుల్ లాజిక్. వాళ్ళకి కోర్టులు ఒక జడ్జిమెంట్ ఫేవర్ గా ఇచ్చినప్పుడేమో ఆ కోర్టులు ప్రజాస్వామ్యం, అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం వ్యవస్థ, జడ్జెస్, న్యాయ వ్యవస్థ. గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఏ రోజైనా కోర్టుల మీద కామెంట్ చేశారా? భక్తుల మనోభావాలతోటి ఒక లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి వాళ్ళ సెంటిమెంటల్ ని ఎఫెక్ట్ చేసినటువంటి ఒక చరిత్ర ఎరగని ఒక చారిత్రాత్మకమైన తప్పిదం అంటారు దాన్ని. అంటే క్షమించటానికి అర్హత లేని ఒక హిందువుల మనోభావాలని పందికొవ్వు కలిసింది, ఎద్దుకొవ్వు కలిసిందని చెప్పి తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేయటానికి ప్రయత్నం చేసి దాన్ని రాజకీయాలకు వాడుకున్న తప్పు ఇంకొక వైపు. ఇవి 2 తప్పుల్ని ప్రజలు ఎలా బ్యాలెన్స్ చేస్తారో నాకు తెలియదు. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా ఎన్నుకున్నారో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులే సమాజానికి కావాలేమో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులకే ఉన్నతమైన పదవులు ఇస్తారేమో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులనే రేపొద్దున ముఖ్యమంత్రులను చేసి, ప్రధానమంత్రులను చేసి, ఈ విధంగా రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాజ్యాంగ శక్తులన్నింటినీ కూడా ఒక రాజ్యాంగేతర శక్తులుగా అభివర్ణించేటువంటి వ్యక్తులుగా ఉంటారేమో నాకు తెలియదు.
ఇవన్నీ కూడా ప్రజల అభిష్టానికి వదిలేస్తాం, ప్రజల మనోభావాలకు వదిలేస్తాం, ప్రజల ఆలోచన విధానానికి వదిలేస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, నారా లోకేష్ యువగళ పాదయాత్ర చేసినాడని మీరు అధికారం ఇస్తారా? ఇవ్వండి. మీ బతుకులు అంతే, మా బతుకులు, వాళ్ళ బతుకులు అంతే, ఈ రాష్ట్ర వ్యవస్థ బతుకులు అంతే. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1 సంవత్సరం క్రితం తిన్నటువంటి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని దాన్ని ఆధారాలు లేకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి లీడర్ కావాలనుకుంటాడా? అవనివ్వండి. మీకు అలాంటి వ్యక్తులు కావాలనుకుంటారా? కానివ్వండి. అలాంటి వ్యక్తులకే మీరు ఓట్లు వేస్తారా? చేయనివ్వండి. 100% నేను చెప్తున్నాను. ఇది ఒకవేళ ప్రజలు వదిలేసినా, ప్రజలు అధికారం ఇచ్చినా, తిరుమలేశ్వరుడు మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే నేను అందరిని అనటంలా, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి అండ్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళ ముగ్గురిని వదులుతారని నేనైతే అనుకుంటాను. ఇది శాపం కాదు, ఇది శాపం కాదు. ఎవరైనా సరే రాజకీయాలకి కొంతమందిని వాడకూడదు, కొన్ని వ్యక్తులను వాడకూడదు, కొన్ని సెంటిమెంట్లను వాడకూడదు. ఇలాంటి సెంటిమెంట్ కూడా వాడి తన ప్రత్యర్థుల కోసం, తమ ప్రత్యర్థి రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి లడ్డూని కూడా రాజకీయంగా వాడుకున్న ఆత్మక్షోభ ఉంటుంది చూశారు. ఆ ఆత్మక్షోభ వీళ్ళని దహిస్తుంది అని అయితే నేను చెప్పగలను. చివరిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత కోర్టులకు సంబంధించి ఈ రోజు కోర్టు కూడా మాట్లాడింది, రాజకీయపరమైన డ్రామాలకు దీన్ని వాడకండి, రాజకీయాలు చేయకండి దీనిపైన లాంటి కామెంట్ చేసింది. ఈ కామెంట్ మొత్తం రాజకీయ పార్టీలు అన్నింటిని ఉద్దేశించి చేసినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కూటమి నేతలను ఉద్దేశించి చేసి కామెంట్ చూడాల్సిన అవసరం ఉంటుందా? నేను అనుకోవటం నరసింహ గారు, ఇక కూటమి ప్రభుత్వం లడ్డూకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక రాజకీయ ప్రకటనలు అయితే చేయదు, ఇంకా చేయదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇక ఈ ఇష్యూకి ఎంతటితో ఫుల్ స్టాప్ పెడతారు. ఇంతకు మించి దీన్ని ప్రొలాంగ్ చేయరు. ఎందుకు ప్రొలాంగ్ చేయరంటే తెగేదాకా లాగే ప్రయత్నం చేయరు. వాళ్ళు తెగేదాకా లాగితే ఇది తెగిపోతుందన్న సంగతి తెలుసు, ఆల్రెడీ తెగిపోయింది. ఇప్పుడు దాన్ని ముడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముడేసే ప్రయత్నం నిలబడదన్న సంగతి తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కంటిన్యూస్ గా పర్సూ చేసి వాళ్ళు దీన్ని మా మీద జరిగినటువంటి ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ కేసు ఇంకో 5 సంవత్సరాలు ఇట్ విల్ నాట్ సీ ది లైట్ ఆఫ్ ది ఇయర్. అవునా? ఇంకా ఇంకో 5 సంవత్సరాలు ఇది ఈ కేసు అనేది మరుగున పడిపోతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ కేసు ఒక బెంచ్ మీదకి వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి దీన్ని టైం డ్రాగ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు అన్న విషయం వాళ్ళకి తెలుసు, దీన్ని సబ్స్టాన్షియేట్ చేయలేమన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఒకవేళ మనం రిపోర్ట్ సబ్మిట్ చేస్తే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్ లో పడతాయి అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని ఏ విధంగానూ కంప్లీట్ చేయకుండా నాకు తెలిసి కాన్స్టిట్యూట్ చేయడానికే టైం తీసుకుంటారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే తూతు మంత్రంగా వీళ్ళు ఒక వయా మీడియా రిపోర్ట్ ఇస్తారు. అల్టిమేట్ గా నరసింహరావు గారు, కోర్టుకి కళ్ళు లేవు అన్నది 1000 times కరెక్ట్. కోర్టుకి కళ్ళు లేవు అనేది 1000 times కరెక్ట్. నేను ఒక ఉదాహరణ చెప్తాను నరసింహరావు గారు. నేను ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నా, అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా, అదర్వైజ్ ఐ వోంట్ bring all this into debate. డిజబుల్ పీపుల్ ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారో, పాపం కాళ్ళు చేతులు కొంచెం డిఫరెంట్ గా ఉన్న పీపుల్, వికలాంగులు అందరం డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్స్, వీళ్ళందరూ మెడికల్ అడ్మిషన్స్ కోసం వెళ్తారు. మెడికల్ అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు ఉంటాయి, స్టేట్ కోటాలో 85% సీట్లు ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో ఒక స్టేజ్ దాటిన తర్వాత డిజబిలిటీ పిల్లలు ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి అనర్హులు. అంటే స్టేట్ ఎంత పవర్ఫుల్ లో చెప్తున్నా. ఆల్ ఇండియా కోటాలో ఒక పోర్టు ఉంటుంది, స్టేట్ కోటాలో ఇంకో పోర్టు ఉంటుంది, మెడికల్ పోర్టు. వీళ్ళిద్దరూ ఎగ్జామిన్ చేయాలి. 15% కోటాలో సెంట్రల్ చేయాలి, 85% కోటాలో స్టేట్ చేయాలి. 15% కోటాలో డిజబుల్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు దే ఆర్ అన్ఫిట్ టు పర్సూ ఎంబీబీఎస్ అని సర్టిఫికేట్ ఇచ్చారు డాక్టర్స్. దాన్ని మేము తీసుకొచ్చి హైకోర్టులో ఛాలెంజ్ చేసాం, ఏమంటే ప్రాపర్ గా ఎగ్జామిన్ చేయలేదు అని. ఈ టైంలోనే మాకు స్టేట్ లో ఎలిజిబిలిటీ వచ్చింది, స్టేట్ బోర్డు మాకు ఎలిజిబిలిటీ ఇచ్చేసింది 85% కోటా. సేమ్ డాక్టర్స్, సేమ్ ఆంధ్ర మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇచ్చేసింది ఎలిజిబిలిటీ. మేమేం చేసాము సార్, సెంట్రల్ కోటాలో 15% లో డిజబుల్ దాంట్లో మేము ఎలిజిబిలిటీ లేకపోవటం ఏంటి, 85% కోటాలో ఎలిజిబిలిటీ రావటం ఏంటి, సేమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టినటువంటి గ్రౌండ్స్ లోనే ఒక దాంట్లో ఎలిజిబిలిటీ ఇస్తుంటే వెంటనే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏం చేసింది తెలుసు, 69 మంది పిల్లల్ని నో అంటే సారీ
మేము రాంగ్ గా ఎగ్జామిన్ చేసిన వాళ్ళని మళ్ళీ మేము ఎగ్జామిన్ చేస్తాము వాళ్ళందరినీ, మేము రాంగ్ రిపోర్ట్ ఇచ్చేసామని చెప్పి రిపోర్ట్ వెనక్కి తీసుకొని మళ్ళీ 69 మందిలో 40 మంది డిస్క్వాలిఫై చేసి. ఓ మై గాడ్. ఎందుకు డిస్క్వాలిఫై చేసిందని కోర్టు, నేనన్నా ఎందుకంటే కోర్టు ఇట్లా డిస్క్వాలిఫై చేసిందంటే కోర్టు ఏమనేదో తెలుసా, నో మాకేం సంబంధం లేదు, వాళ్ళు క్వాలిఫై చేస్తే క్వాలిఫై చేసినట్టు, డిస్క్వాలిఫై చేస్తే డిస్క్వాలిఫై చేసినట్టు, దట్స్ ఆల్. ఓకే, అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్. రేపు పొద్దున అధికారులు ఇచ్చే రిపోర్ట్లు కూడా ఇలాగే ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగిందో లేదా, కల్తీ జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోయి ఉండొచ్చు. కల్తీ జరిగిందని చెప్పడానికి మాకు అసాధారణమైనటువంటి ఎవిడెన్స్ ఏం దొరకలా. బట్ మాకైతే తెలిసినంత వరకు కొన్ని ట్యాంకర్లు వెళ్ళినని తెలుసు. ఆ ట్యాంకర్లకు సంబంధించి నెయ్యి వాడారా లేదని, లడ్డు అనేది ఇన్స్ట్రుమెంట్ మాకు దొరకలా, ఆ లడ్డు ప్రసాదం దొరకలా టెస్ట్ చేయడానికి. సో పూర్తిగా మేము ప్రైమా ఫేసీకి రాలేము అని చెప్పడానికి 5 years పడుతుంది. 5 years పడుతుంది. రేపు సుప్రీంకోర్టులో ఏం చేస్తుంది సుప్రీంకోర్టు, అధికారులు ఏ రిపోర్ట్ ఇస్తే, సిట్ ఏం రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకుని ఫైల్ క్లోజ్ చేయటం తప్ప ఏ విధంగానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు అని కోర్టులు తమ స్వతంత్ర ప్రతిపత్తిని వాడే అవకాశం చట్టంలో లేదు. తెలివి తక్కువ వాళ్ళు ఎవరై అంటే ప్రజలు, తెలివి గల వాళ్ళు ఎవరై అంటే రాజకీయ నాయకులు సార్ అల్టిమేట్ గా. సో చూడాలి. సో అంటే రాజకీయ పార్టీల కోణంలో కాకుండా భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు క్లారిటీ కావాలి, వాళ్ళు బిలీవ్ చేయడానికి ఓకే ఏం జరిగిందో లేదని క్షోభలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ద్వారా వచ్చిన రిపోర్టు వాళ్ళకు ఉన్న ఆవేదనను తగ్గిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అటువంటి రిపోర్ట్నే కావాలని సుప్రీంకోర్టు అంటుంది, అటువంటి ఎంక్వైరీకి కూడా ఆదేశించింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మాకు సమయం కేటాయించినందుకు.